అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, ఇస్తలేరు అక్కడ, అట్లనే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు ఇస్తారని అదే చూస్తున్నాం మేము, కోరుకుంటున్నాం. అంటే మీకు ఇల్లు లేదా? ఇల్లు లేదు అక్కడ. మా ఇల్లు ఉండే కూల కొట్టిర్రు, దాని మీద గట్టి ఇస్తామని కట్టిర్రు కానీ ఇంకా ఇస్తలేరు. కిరాయికి ఉంటున్నాం ఇప్పటికి. ఎన్ని రోజులు కిరాయికి ఉండాలి మేము? ఇదే మొదటిసారి వచ్చినావా ఇక్కడికి? మరి ఇంకా గతంలో ఎప్పుడన్నా వచ్చినావా? ఇంత ముందు కూడా తిరుగుతూనే ఉన్నాం. మిస్ అయిపోయి కొందరికి వచ్చినాయి, కొందరికి ఇంకా అట్లనే ఆపిరు, ఇంకా ఇవ్వలేరు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో గ్యాస్ గానీ కరెంట్ బిల్ గానీ ఇవన్నీ మాపైనాయా? 2500 వస్తున్నాయా? ఏం వస్తలేదు, ఇంకా ఏం రాలేదు. ఇంకా వస్తుంది గ్యాస్ ఫ్రీ వస్తుంది అని చెప్పిండు, 4000 ఇస్తా అని చెప్పిండు. ఒకటి బస్ మాత్రం ఫ్రీ ఇచ్చిండు, మిగతాది ఏమి ఇవ్వలేదు. బస్ ఫ్రీ ఉంది, బాగుందా? బాగుందా? బాగానే ఉందమ్మా, బాగుందనే చెప్పాలి. మిగతాది గ్యాస్ ఏది మరి, కరెంట్ బిల్ ఏది మరి? అది కూడా కావాలి కదా. అన్ని చేస్తామన్నప్పుడు అన్ని చేయాలి. మరి ఇల్లు అక్కడ మా జాగాలో కట్టిస్తామని చెప్పిర్రు, ఇంకా ఇస్తలేరు. ఇంకా ఎన్ని రోజులు మేము ఉండాలి కిరాయికు? ఇప్పుడు కానీ ఇవ్వాలి కదా. ఎంత ఉంది? 4 పిల్లలను తీసుకుని, అత్తమామని తీసుకుని ఎన్ని రోజులు కిరాయికి ఉండాలి మేము? ఇవ్వాలనా వద్దా? ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామన్నారు కదా. మరి ఎవరన్నా వచ్చి అధికారులు మీ బయోడేటా కూడా అలాంటిది ఏమైనా తీసుకున్నారా? ఏం తీసుకోలేరు. ఇస్తామని చెప్పారు కానీ ఇక డబల్ తో ఇయ్యరు కదా. మా జాగలో ఉంది ఇల్లు, ఇస్తామని సొంతం మా జాగలోనే ఇల్లు ఉంది, కట్టి ఇస్తామని కట్టి ఇచ్చిర్రు కానీ అది అట్లనే ఆపిరు, ఇంకా ఇవ్వలేరు. ఎప్పుడు ఇస్తారో ఇస్తే మంచిది. ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి సర్కార్? రేవంత్ రెడ్డి ఏమన్నా ఇచ్చింది అనుకో, మా ఇల్లు మాకు ఇచ్చేస్తే ఆయన కూడా సంతోషం, మాకు కూడా సంతోషం. ఇంకా వచ్చేసారి కూడా ఓట్లు ఆయనకే ఇస్తాం. ఇచ్చిండు అనుకో, ఇల్లు ఇచ్చిండు అనుకో, ఓట్లు మళ్ళీ సరే ఆయనకే ఇస్తాం, మళ్ళీ ఆయనకే గెలిపిస్తాం.